ఉన్నారు. సార్ ఫ్రాంక్గా చెప్పండి, ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలక్షన్లో ఎలక్షన్ జనరల్గా? ఎలక్షన్ పరిమితిలో అంత ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. నేను ఇంత అంత అని చెప్తే నేను చట్ట విరుద్ధంగా, నేను చట్టం పరంగా ఉన్న వ్యక్తిని. కోట్లు దాటిపోతుంది కదా, వాస్తవం కదా అది. ఇన్ జనరల్, నేను ఒక కేసు అని చెప్పట్లేదు, ఇన్ జనరల్గా అంటా ఉన్నారు, కానీ అనేక సందర్భాలు అది మేము ప్రాక్టికల్గా చూసింది లేదు. సో నేను చెప్తా ఉన్నానండి, ఈరోజు వీ హ్యావ్ టు బ్రింగ్ రిఫార్మ్స్. ఎలక్షన్ కమిషన్లో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఇంకో సందర్భంలో కూడా చెప్తా ఉంటాం మనం. నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నా. సో మేనిఫెస్టోలో ప్రధానమైన భాగం ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. సో ఒక పరంగా వ్యక్తిగతంగా ఎమోషనల్గా, అరే ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, మన ప్రభుత్వంకి వస్తే ఏదో ఒకటి చేసి వీళ్ళని పూరించే కార్యక్రమం చేసి, తిరిగి మేము చూస్తే ఈరోజు ఆర్థిక వనరులు ఏ విధంగా వారు ఉపయోగించుకోవటం, ఖజానాలో కొన్ని సందర్భాల్లో మేము అనుకునే లక్ష్యాలు మేము చేయలేకపోవటం ఖజానా వల్ల. మాతో పాటు మేము మేనిఫెస్టో డిక్లేర్ చేయగానే అవతల పార్టీ కూడా మాకంటే ఇంకో 10 రూపాయలు 25